గురువారం రోజున కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా లక్ష్మీనారాయణుని అనుగ్రహం పొందవచ్చు. ఈ పరిహారాలు చేయడం వల్ల ఇంటికి శాంతి లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురువారం ఆనందం, సంపదను ఆహ్వానించడానికి సరైన రోజు. ఉదయం పరిశుభ్రంగా స్నానం చేయండి. విష్ణు భగవాన్ని, లక్ష్మీదేవిని పూజించండి. ప్రసాదంగా అరటి పండ్లతో పాటు ఉడికించిన శనగపప్పు, బెల్లంతో చేసిన వంటకాన్ని సమర్పించండి. ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపించండి లేదా వినండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంటికి శాంతి సమకూరి సంపదను తీసుకొస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కోరుకుంటే ఈ పద్ధతి పాటించండి. ఉదయం స్నానం ఆచరించి పసుపు రంగు దుస్తులు ధరించండి. మీ నుదుటిన పసుపు తిలకం దిద్దుకోండి. ఈ పరిహారాలు వ్యాపార లాభాలు అభివృద్ధి పెంచడానికి ఈ పరిహారం వర్తిస్తుంది. కెరీర్ అభివృద్ధి, పెళ్లి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యలు అధిగమించడానికి ఈ పరిహారాలు వివిధ అంశాలకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా అందిస్తాయి. ఈ పరిహారాలు ఎలా చేయాలో, జీవితంలో సమస్యలు పరిష్కరించి సంపద ఎలా మెరుగుపరచాలో తెలుసుకుందాం. విష్ణు భగవానుణ్ణి, దేవగురువైన బృహస్పతిని ఆరాధించడానికి ప్రత్యేక రోజుగా గురువారాన్ని భావిస్తారు. ఈ రోజున ఉపవాసాలు చేసుకోవడం, వైదిక ఆచారాలను పాటిస్తూ వ్రతమాచరించడం వల్ల జీవిత సమస్యల నుండి తగ్గించి భారీ సంపద అభివృద్ధిని అందించగలరని విశ్వాసం. జ్యోతిష శాస్త్రాన్ని బట్టి గురువారం ప్రత్యేకమైన పరిహారాలు సూచించారు. గురువారం రోజున పసుపు రంగు బట్టలు ధరించడం ద్వారా లక్ష్మీనారాయణుని అనుగ్రహం లభిస్తుంది. గురువారం నాడు స్నానం చేసే నీటిలో కొంత పసుపు వేసుకొని స్నానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రసాదంగా అరటి పండ్లను సమర్పించడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు అరటి పళ్ళను తినిపించడం ద్వారా శుభం కలుగుతుంది. గురువారం అంటే లక్ష్మీవారం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంటికి సంపద వస్తుంది. ఈ పరిహారాలు ఏదైనా ఒక గురువారం చేసి చూడండి.